ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేవలం వ్యక్తిగత విమర్శల కోసం, ప్రతిపక్షాలపైన దాడుల కోసం సమయం సందర్భం కూడా కనీసం ఆ మాత్రం ఇంకిత జ్ఞానం నిలిన వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడంటే మనందరం కూడా చాలా బాధతోటి ఈ ప్రభుత్వం ఎటువైపు పోతుందో మనకి అర్థం కాని పరిస్థితిలో ఇబ్బంది పడుతున్నాం. వాస్తవంగా ఈ జరిగే కార్యక్రమం పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తున్న ఆర్థిక సహాయం కోసం బటన్ నొక్కే కార్యక్రమం ఈరోజు ఆయన చేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు కోసం చక్కటి ఆలోచనతోటి తల్లిదండ్రులకు ఒక మంచి సందేశం, నాడు నేడు అనేది కార్యక్రమం వీళ్ళు ప్రతిసారి గొప్పగా చెప్పుకుంటారు. ఇదేనా వాళ్ళ నాడు నేడు కార్యక్రమం? ఇదేనా మీ సంస్కృతి? పవన్ కళ్యాణ్ గారు లారీ పైన తిరిగితే మీకేంటి ఇబ్బంది? రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తుంది, మీరు కూడా ఒకరోజు లారీ పైన తిరుగుతారు, కార్లో తిరుగుతారని. మీరు హెలికాప్టర్ పైన తిరుగుతున్నారు కదా, ఎక్కడ సమస్యలు పట్టించుకున్నారు? వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన సందర్భం అసలు ఇది కరెక్టా? అసలు ప్రభుత్వ కార్యక్రమంలో 6 కోట్ల రూపాయలు వీళ్ళు ప్రభుత్వ నిధులతోటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని కేవలం ప్రతిపక్షాలపైన, పవన్ కళ్యాణ్ గారి పైన ప్రత్యేకంగా విమర్శలు చేయడానికి కోసం వీళ్ళు సిద్ధమయ్యారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడడం సిగ్గుచేటు. కనీసం అతనికి ఇంకిత జ్ఞానం ఉంటే ఆలోచన విధానం మార్చుకుని భవిష్యత్తులో మనకి ఏ విధంగా పెట్టుబడులు తీసుకురాగలుగుతాం, ఏ విధంగా మన ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతాం, ఏ విధంగా మన పిల్లలకి ఆదర్శవంతంగా నిలబడతామని ఆలోచించాలి. ఏమైపోయింది మన రాష్ట్రం ఈ రోజున? అసలు ఎవరైనా కూడా ఊహించగలుగుతారా? ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు వింటుంటే చాలా బాధ కలిగిస్తోంది. ఆయన ఏమాత్రం కూడా ఆయనలో మార్పు అనేది రాబోయే రోజుల్లో ప్రజలు ఆలోచించి అటువంటి వ్యక్తిని మరొకసారి రాష్ట్రం నుంచి పంపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. 2024లో వైఎస్ఆర్సీపీ ఎక్స్పైరీ డేట్, ఆ మందు ఇంకా చెల్లదు. ఏదో ప్రజల్ని భ్రమలో పెట్టి ఇదే ఏజెన్సీ ప్రాంతంలో ఎంత గంజాయి ఈరోజు వస్తోంది, రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల అన్ని గ్రామాలకు ఏ విధంగా పోయింది, దాని గురించి ఆయన మాట్లాడేందుకు? ఎందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు లిక్కర్లోనూ, ఇసుకలోనూ, గంజాలోనూ పూర్తిగా కూరుకుపోయారు? దాని గురించి ఎందుకు మాట్లాడేదను? కేవలం రాబోయే రోజుల్లో ఎన్నికలు దగ్గరైనాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే జనసేన పార్టీకి నష్టం కలుగుతుందనే భావనతోటి ఆయన ఈ విధంగా చేస్తున్నాడు. ధైర్యంగా నువ్వు నిలబడు, ప్రజల ముందు రా, జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. ఏ సభలైనా సరే పవన్ కళ్యాణ్ గారు అనే మాటలు ప్రజల్ని ఉత్తేజపరచడానికి, ప్రజల్లో ధైర్యం నింపడానికి, చైతన్యం నింపడానికి కోసం ప్రశ్నించమని ఆయన చెప్తారు. ఇటువంటి దుర్మార్గమైన నాయకుల్ని ఖచ్చితంగా ఇంటికి పంపించే బాధ్యత జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. మేము అందరం కూడా ఆయనకు అండగా నిలబడతాం. కానీ ఇటువంటి నాయకులు ఈ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏ విధంగా వ్యవహరించాలో కూడా కనీసం తెలియని వ్యక్తులు ఆ స్థానంలో కూర్చున్నారు. దానికి మనందరం కూడా సిగ్గుపడాలి.